ఈరోజు అధికారంకి వచ్చి 9.5 నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసిన సంగతి మీకు తెలుసు. గత 9.5 నెలల నుంచి ఎన్నో మాటలు బూటకపు మాటలతోటి కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని, 6 గ్యారెంటీల విషయము ఎందుకైనా మాట్లాడడం లేదని భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నది. గెలిచిన వెంటనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇస్తానని చెప్పి కల్పిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 3 సార్లు అసెంబ్లీ సెషన్ నడిచినప్పటికీ దాని మీద చర్చ కూడా పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు 6 గ్యారెంటీలలో భాగమైనటువంటి రైతు అంశాలను కూడా పూర్తిగా విస్మరించడం చాలా బాధాకరం. ఇది యావత్ తెలంగాణ రైతాంగాన్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి ఎన్నో హామీలు ఈరోజు తుంగలో దక్కిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం సగం మందికి కూడా రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్నో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద, ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో, వరంగల్ డిక్లరేషన్లో సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి వారి నోట వచ్చినటువంటి అంశం రైతు డిక్లరేషన్. మరి రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి ఎన్నో అంశాల్లో భాగంగా రుణమాఫీ అంశం కూడా ఒకటైతే, రుణమాఫీ ఖచ్చితంగా రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం మీరు ఖర్చు పెట్టింది 17,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరే స్వయంగా చెప్పారు 40,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని. ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు 49,000 కోట్లు అవసరమని. మీరు 40,000 కోట్లు అన్నారు. అదే మీరు మీ క్యాబినెట్ మీటింగ్లో 31,000 కోట్లు సరిపోతాయి అని చెప్పారు. కానీ ఈరోజు మీరు ఖర్చు పెట్టింది కేవలం 17,000 కోట్ల రూపాయలే. గత ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడానికి 19,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 17,000 కోట్లతోటి 2 లక్షల రుణమాఫీ ఏ రకంగా చేశారని చెప్పి ప్రజానీకాన్ని నమ్మిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకవైపు 15 ఆగస్టు సందర్భంగా పూర్తిగా రుణమాఫీ చేశానని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేదు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది, 13,000 కోట్ల రూపాయలు ఇంకా అవసరమవుతుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. ఇంకా చాలామందికి రుణమాఫీ జరగలేదు, మేము ఇంకా రుణమాఫీ జరగడానికి మాకు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి మీరు చెప్పారు. అంటే మీరు ఒకటి చెప్తా ఉన్నారు, మీ మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు. మీరు రుణమాఫీ జరిగిందని చెప్తా ఉంటే మీ మంత్రులు జరగలేదు అని చెప్పి చెప్తా ఉంటే మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. మీకు మీ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలైతే మీరు వెంటనే ఒక సబ్ కమిటీ వేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్టు నివేదిక ఇవ్వలేదు. 35 రోజుల క్రితం మీరు వెంటనే దీని మీద డీటెయిల్ రిపోర్ట్ తీసుకుంటామని చెప్పి అడిగారు. కానీ ఆగస్టు 16వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్లో మరి 35 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మీరు ఎంత డాటా కలెక్ట్ చేశారు, ఆ డాటా ఏ పబ్లిక్ డొమైన్లో పెట్టారు, మరి ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమంది రైతాంగానికి రుణమాఫీ జరగాలనేటువంటి కనీస ఇన్ఫర్మేషన్ కూడా మీరు పెట్టకపోవడం అనేది ఎంత శోచనీయమో దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా దాని వివరాలు కూడా ఎక్కడ మీరు పొందుపరచలేదు. మరోవైపు ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నది. రైతు భరోసా ఇస్తామని చెప్పారు, దానికి పేరు మార్చుకున్నారు. 15,000 రూపాయలు ప్రతి ఎకరాకి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పినటువంటి మీరు 10,000 ఇట్లా సరిపోతాయి, 10,000కు బదులు 15,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. గతంలో ఎన్నికల ముందు రైతు భరోసా డబ్బులు పడతా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపిందని చెప్పి మీరు దాని తర్వాత పెంచుతామన్న డబ్బులు పెంచకుండా అవే 10,000 కాడికి పూర్తిగా పంచకుండా ఇంకా వచ్చిన ఖరీఫ్ సీజన్లో 15,000 పెంచుతామని చెప్పి మరి గత సీజన్లో 5,000 బ్యాలెన్స్ ఇవేది ఇచ్చిన కాడికి తీసుకోండి, మిగిలిన 5,000 రూపాయలు నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి 5,000 కొట్టినావు. ఇప్పుడు 15,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదంటే మీ ఆలోచన విధానం ఏంది? అసలు ఇప్పటి వరకు దాని మీద మీరు వేసినటువంటి కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో కూడా మీరు బయట పెడతలేరు. దానికి కావాల్సిన నిధులు ఎట్లా సమకూరుస్తారో మీరు చెప్పడం లేదు. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు మీరు తెలియజేయడం లేదు. అంటే మీరు రైతు భరోసాకి
ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు? మళ్ళీ రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమం ఏమన్నా తీసుకుని పోతున్నారా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకున్న సమస్య లేదు. మీ మెడలు వంచుతామని చెప్పి కూడా సభాముఖం తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మీరు చెప్పినటువంటి ఎన్నో అంశాలు కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటివరకు ఏ రిపోర్ట్ ఇచ్చిందో చెప్పకుండా కౌలు రైతులకు ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో మాట మార్చి మీరేమో ఇస్తామంటుంటే తుమ్మల నాగేశ్వరరావు గారేమో కౌలు రైతులు యజమానులతో మాట్లాడుకోవాలన్నట. కౌలు రైతులు యజమానితో మాట్లాడుకుంటే అంటే మీరు ఒకరికే ఇస్తారు, అది యజమానికి ఇస్తారు, యజమాని దగ్గర నుంచి తీసుకోమని చెప్పి మీరు చెప్తా ఉన్నారంటే మీరు ఎంత పచ్చి అబద్ధాలతోటి రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. వారికి గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు, ఆ గుర్తింపు కార్డు ఊసేలేదు. ఆ గుర్తింపు కార్డుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదంటే మీరు రైతులు వ్యతిరేక ప్రభుత్వం ఇది అవునా కాదా మీరు ఒకసారి మరి ప్రజానీకానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మీరు ఒక మాట ఇందిరమ్మ రైతు భరోసా అట. ఇందిరమ్మ రైతు భరోసాలో మీరు ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు కదా. ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఈరోజు ఊసేలేదు. దాన్ని రైతాంగంతో వ్యవసాయంతో అనుసంధానం చేస్తామన్నారు. దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడరు. ఇందిరమ్మ రైతు భరోసా పేరు మీద ఉపాధి హామీ రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసి అట్టడుగు బడుగు బలహీన వర్గాల జీవితాలతోటి మీరు కేవలం చెలగాట మాడటమే కాదు, వారి ఓటు బ్యాంకుని మీరు ఓట్లుగా మార్చుకునడానికి అబద్ధాలు చెప్పినట్టుగా రుజువైతా ఉన్నది. ఉపాధి హామీ కూలీలను మోసం చేశారు, కౌలు రైతుల్ని మోసం చేశారు, రైతాంగాన్ని మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మీరు మోసం చేసుకుంటూ ఈరోజు కొత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు దాని అంశం ఎందుకు మాట్లాడతలేరో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు మీ మేనిఫెస్టోలో, కానీ సన్న వడ్ల కానీ ఇక్కడ చెప్పలేదు. ఈరోజు పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడం అంటే ఈరోజు మీరు అత్యధికంగా సాగు చేసేటువంటి వడ్లు దొడ్డొడ్లు, మరి దొడ్డొడ్లను మీరు బోనస్ ఇవ్వకుండా కనీసం 20% కూడా పండించినటువంటి సన్నడ్లకు మాత్రమే మీరు బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు లెక్కలు తప్పు చెప్తా ఉన్నారు. 1.47 లక్షల టన్నుల దిగుబడిలో కనీసం 25,000 దిగుబడి కూడా సన్నడ్లు ఉండవు. కానీ మీరు సగానికి ఎక్కువ సన్నడ్లే ఉంటాయని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం మీ నాగార్జున సాగర్ కిందనో లేకుంటే మీ హుజూర్ నగర్లోనో లేకుంటే మీ కోదాడలోనో పండుతాయేమో, కానీ సన్న వడ్లు తెలంగాణ ప్రాంతంలో పండించేది అత్యధికంగా దొడ్డు వడ్లు మాత్రమే అన్న సంగతి తెలుసుకోవాలా. తెలిసి కూడా మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సన్న వడ్లు కనీసం 20% కూడా పండవు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సన్న వడ్లు ఆల్రెడీ మార్కెట్లో 3,200 రూపాయలు ఉన్నాయి. మీరు ఇచ్చే బోనస్ తోటి అది 2,500కు ఎవడు ఆ సన్న వడ్లు కొనరు, మీకు అమ్మనే అమ్మరు. ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్లోనే 3,200కు సన్న వడ్లు కొంటా ఉంటే మీరు ఇచ్చేటువంటి 2,500కో 2,600కో సన్న వడ్లు ఎవరు మీ కాడ అమ్మరు. కాబట్టి ఈ బోనస్ అనేది బోగస్ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇలాంటి బోగస్ మాటలు మాట్లాడి ప్రజానీకాన్ని మభ్యపెట్టి మోసం చేసి మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా సన్నాయి నొక్కుడు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది తప్ప మీరు ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు, ఈ రకమైనటువంటి బూటక మాటలతోటి కాలయాపన చేసేటువంటి సంస్కృతి మంచిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని రకాలుగా మోసం చేసి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మరి ఒక వడ్డ సంగతే కాదు, కందుల సంగతి, సోయాబీన్ సంగతి, పత్తి సంగతి, పసుపు సంగతి, చెరుకు సంగతి, జొన్నల సంగతి, గోధుమల సంగతి, మరి ఇవన్నిటి సంగతి ఎందుకు మీరు మాట్లాడతలేరు? వాటికి ఇవ్వాల్సినటువంటి రేట్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు? వాటికి ఇవ్వాల్సినటువంటి మరి బోనస్ గురించో ఎంఆర్పి గురించో మీరు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కేవలం మీరు ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఒక మాటలతోటి గారడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా రైతాంగానికి మీరు న్యాయం చేయాలన్న ఆలోచన మీ ప్రభుత్వానికి లేదు. మీది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి రుజువైందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏది ఏమైనా మీరు ఈ రకమైనటువంటి తప్పుడు వ్యవహారంతో, తప్పుడు పద్ధతులతోటి
పూర్తిగా రైతాంగాన్ని విస్మరించి రైతాంగాన్ని మోసం చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ నెల 30వ తారీఖు రోజు ఉదయం 11 గంటల నుంచి 24 గంటల సేపు మేము ప్రజాప్రతినిధులమంతా పార్టీ నాయకులంతా మరి 24 గంటల సేపు ఇందిరా పార్క్ వద్ద 24 గంటల దీక్షను భారతీయ జనతా పార్టీ మొదలు పెడతా అవుతుందని తెలియజేస్తా ఉన్నాను. 30వ తారీఖు రోజు ఉదయం 11 గంటల నుంచి 1వ తారీఖు ఉదయం 11 గంటల వరకు 24 గంటల సేపు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు మరి అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొంటారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఈ కార్యక్రమాన్ని ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఈ ప్రభుత్వం మొన్న క్యాబినెట్ పెట్టుకున్నారు. ఈ క్యాబినెట్ చాయలు తాగడానికో కాఫీలు తాగడానికో స్నాకులు తినడానికో మీరు పెట్టుకున్నారా? ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల కష్టాల గురించి మాట్లాడడానికి మీరు పెట్టుకున్నారా? ఇది ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అమూల్యమైనటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకుంటూ మీరు పెట్టినటువంటి మీ క్యాబినెట్ వల్ల ఈ ప్రజానీకానికి ఏం ఒరిగింది? కనీసం ఆ అంశంలో మీ పెన్షన్ల పెంపు గురించి ఏమైనా మాట్లాడినా అని అడుగుతున్నా. మొన్న క్యాబినెట్లో పెన్షన్ల పెంపు గురించి కానీ, పెండింగ్లో ఉన్నటువంటి పంట రుణాల మాఫీ గురించి కానీ, రైతు భరోసా అమలు గురించి కానీ, మహిళల గురించి కానీ, మహిళలకు ఇస్తామన్న 2500 పెన్షన్ గురించి కానీ, మీరు అందరికీ ఇస్తామన్నటువంటి 4000 రూపాయల పెన్షన్ గురించి కానీ, 2000 నుంచి 4000 రూపాయలు పెంచుతామన్న పెన్షన్ గురించి కానీ, లేకుంటే ఇంద్రమ్మ ఇండ్ల గురించి కానీ, లేకుంటే నిరుద్యోగ భృతి గురించి కానీ, లేకుంటే 6 గ్యారెంటీల అమలు విషయంలో కానీ, వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో కానీ, లేకుంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, లేకుంటే విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో కానీ, లేకుంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, లేకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి హోంగార్డులకు, లేకుంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాల గురించి కానీ ఎక్కడన్నా చర్చకు చేశారా అని అడుగుతా ఉన్నా. ఇవేమీ చర్చకు రావు, ఇవేమీ బయటకు రావు. కానీ వీటి మీద లేని శ్రద్ధ మీ గుత్తేదారులు, ఆస్థాన గుత్తేదారులకు వారికి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దారాదత్తం చేయడానికి మాత్రం ఉంటుంది. మీరు దాంట్లో మీరు టేకప్ చేసినటువంటి కాంట్రాక్ట్ల గురించి మాట్లాడుకున్నారు. మీరు ఇచ్చుకోవాల్సినటువంటి కాంట్రాక్టులు పెంచుకోవాల్సిన అలొకేషన్ చేయాల్సినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారు. కాంట్రాక్టులకు అలొకేట్ చేసే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారు తప్ప నిజంగా ఈ రైతు సమస్యల గురించి, విద్యార్థుల సమస్యల గురించి, మహిళల సమస్యల గురించి, నిరుద్యోగుల సమస్యల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో అవినీతి అంశాల గురించి ఏ ఒక్క అంశం అన్న చర్చకు వచ్చిందని అడుగుతున్నా. మీరు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు దాని గురించి ఊసే ఎత్తినటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మీ మెడలు వంచి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే చెప్పాను మిత్రమా, ₹1,00,000 రుణమాఫీ చేసేందుకు 19,000 కోట్లు అయితే 2 లక్షల రుణమాఫీ చేయడానికి 40,000 పైచీలకు మరి బడ్జెట్ కావాల్సి వస్తే 17,000 కోట్లతోటి మీరు చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే మీ మంత్రులే చెప్తా ఉన్నారు ఇంకా 13,000 కోట్లు కావాలని. ఒక మంత్రి చెప్తా ఉంటే ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు ఇంకా 23,000 కోట్లు అవసరం పడుతుందని. మరి పూర్తిగా వైరుధ్యంగా మీరు ఒకవైపు మాఫీ జరిగిందంటే ఇంకొక మంత్రి మాఫీ జరగలేదంటే మీ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. 30వ తారీఖు రోజు చేసే దీక్షకు మరి మాఫీ కానీ రైతాంగం ఏ రకంగా వచ్చి 30వ తారీఖు రోజు చేసే దీక్షకి రేపు రైతాంగం ఏ రకంగా వచ్చి హాజరై వారి నిరసన తెలుపుతారో మీరే చూస్తారు. ఖచ్చితంగా ఈ అంశం మీద మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అవన్నీ కూడా 30వ తారీఖు రోజు అందరూ వస్తారు. అన్నీ కూడా 30వ తారీఖు రోజు ఖచ్చితంగా చర్చిస్తాం. ముందు ఆయనకు వచ్చిన కాంట్రాక్ట్ మీద మాట్లాడమనండి. అమృత్ విషయంలో కూడా మేము ఆల్రెడీ చెప్పాం. అమృత్ విషయంలో ఏ రకంగా వారు మరి పంచుకున్నారు, కాంట్రాక్ట్ పంచుకున్నారు. నేను గతంలో అసెంబ్లీలో మాట్లాడినా, గతంలో నేను మీ ప్రెస్ మీట్ ద్వారా కూడా మాట్లాడినాను. అమృత్ విషయంలో పూర్తిగా 3 కాంట్రాక్టర్లకు, ఆస్థాన గుత్తేదారులకు మరి అవి ఇచ్చినటువంటి ఆస్తులు పంచినట్టు, కాంట్రాక్టులు పంచిన అంశాన్ని నేను మాట్లాడాను. మరి అదే మాదిరిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి ఏ రకంగా ఇంత పెద్ద ఎత్తున మరి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఎట్లా వచ్చినాయో దాని విషయం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు ఆ అంశం కూడా మాట్లాడినాం.